సార్ అంటే సురేష్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రభుత్వం డిటర్మినేషన్ కానీ కమిట్మెంట్ని కానీ ఇంకా మనం తీసి పారేయలేము. అది కనిపిస్తూనే ఉంది లైవ్లో, దాన్ని ఇంకెవరు ఏం అనలేని వాతావరణం. మీ సిఐ అంటే సిఐఐ ద్వారా సహకారం ఎలా అందుతోంది? అంటే ప్రభుత్వ లక్ష్యానికి కొంత చేయూతన అందిస్తే ఆటోమేటిక్గా అవి గ్రౌండ్ అవుతాయి. మీరు ఇంటర్నేషనల్ సదస్సులకు కూడా అటెండ్ అవుతుంటారు, మీరు ఐఈసీ వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. మీలాంటి వ్యక్తుల సహకారం ఎలా లభిస్తుంది ప్రభుత్వానికి? ఇప్పుడు మేము సిఐ అంటే మేము ఇండస్ట్రీస్ బిజినెస్ మెన్ కదండి. సో ఇట్లాంటి ప్రోత్సాహం ఇచ్చేది మాకు కావాల్సిన ఎందుకన్నా ఏం కావాలి ఇలాగ ఇచ్చారంటే మేము ఎదుగుతాం. మాకు గోల్డెన్ ఆపర్చునిటీ కదా ఇది. సో అందుకని సిఐ ఇస్ వెరీ ఎక్సైటెడ్. మా మొత్తం లీడర్షిప్, నేషనల్ లీడర్షిప్ అందరూ ఉన్నారు. నిన్న ఇవాళ కూడా ఫుల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మేమే అందరిని తీసుకొస్తున్నాము. యూరోప్ నుంచి కానీ, యుఎస్ నుంచి కానీ, సౌదీ నుంచే 50 మంది స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చారు బిజినెస్ మెన్, గవర్నమెంట్ మినిస్టర్లు అందరూని. అలాగే అన్ని దేశాల నుంచి, ఇప్పుడు కెనడా నుంచి వచ్చారు, ఆస్ట్రేలియా నుంచి, న్యూజిలాండ్ నుంచి, అన్ని దేశాల నుంచి వచ్చారండి. సిఐఐ ఆర్గనైజ్ చేసింది అదంతాని. సో ఎప్పుడు సిఐఐ కంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక స్పెషల్ ఎఫెక్షన్ అండి. ఎందుకంటే సిఐఐకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది ఆయనే, అలాగే సిఐఐ కూడా మాక్సిమం ఇంపార్టెన్స్ ఇచ్చేది ఆయనకే. మీరు ఇప్పుడు చూసారంటే ఇది 8వ మన రాష్ట్రంలో జరుగుతుంది. ఇది కంబైన్డ్ రాష్ట్రం గానీ, కొత్త రాష్ట్రం గానీ, ఇన్ని పార్ట్నర్షిప్ సమిట్లు ఏ రాష్ట్రంలో జరగలేదండి ఎప్పుడు ఈ గత 30 సంవత్సరాలుగా. అండ్ సో మాకెప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ పార్ట్నర్షిప్ సమిట్ అంటే దాని ఎఫెక్టివ్ వేరుగా ఉంటదండి, దాని స్కేలే వేరుగా ఉంటది. మిగతా స్టేట్స్ లో దీనికి నిజం చెప్పాలంటే 4వ వంతు స్కేల్ చేయాలంటే కూడా కష్టం మాకు. ఆంధ్రాలో ఎప్పుడు మాకు ఎక్సైట్మెంట్, సపోర్ట్ వస్తుంది. రేంజ్ వేరేగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకా చూడండి, ఇంకా అసలు వేరే రేంజ్ లో ఉంటుంది.